అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని నెల్లూరు నడిబొడ్డులో విఆర్ కాలేజ్ సెంటర్లో వీధి నాటకాలు ఆడుతూ ఎమ్మెల్సీగా ప్రజాప్రతినిధిగా ఉంటూ చంద్రశేఖర్ గారు చేసినటువంటి వెక్కిరి చేష్టలు, గోవిందనామాన్ని తీసుకొని వచ్చి మీ ధర్నాలు ఎందుకయ్యా పాడుతారు? పవిత్రమైనటువంటి గోవిందనామాలు. నీకు ధైర్యము దమ్ము ఉంటే నీ పక్కన క్రిస్టియను ఉన్నాడు, నీ పక్కన ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ దేవుల గురించి మాట్లాడే ధైర్యం ఉందా? వాళ్ళ దేవుల గురించి పాటలు అవహేళనగా మాట్లాడే ధైర్యం ఉందా నీకు? వెంకటేశ్వర స్వామిని తీసుకొని వచ్చి మాట్లాడిస్తావా? మళ్ళీ నేనేం చేతులు తాళం వేయలేదు, నేనేం పాడలేదు, నువ్వు బుద్ధి ఉందని అడుగుతున్నా. నీకు పక్కన పాడేటప్పుడు పాడకూడదని చెప్పేదానికి నీకు నోరు ఎక్కడ పోయింది? తాళాలు వేసినప్పుడు చేయి కొట్టకూడదని చెప్పేదానికి నీ చేతులు ఎక్కడ పోయినాయి? ఇది తమా చేస్తున్నారా? అందరూ వెంకటేశ్వర స్వామితో కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం ఆయన. స్పిరిచువల్ క్యాపిటల్ తిరుపతి, చంద్రశేఖర్ స్పిరిచువల్ క్యాపిటల్. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో. నోరుంది కదా అని చెప్పి పక్కన వాళ్ళ దగ్గర పాడించి, మాకున్నటువంటి అనుమానం అసలు పాడించిన వాడు చంద్రశేఖర్ అయితే పాడింది క్రిస్టియన్ అని చెప్తున్నారు. దాని మీద కూడా నేను ఎస్బీ ద్వారా వివరాలు తీసుకుంటున్నాను. వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు ఇస్తున్నాను. నేను వీళ్ళందరి మీద ఎవరెవరు వెంకటేశ్వర స్వామి పవిత్రమైనటువంటి ఆ భజన్ని వీధి నాటకాల మరగా ఆడి ఏంది అది పాపం? ఎస్, ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసుకునేదానికి స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్య పద్ధతిలో చేసుకో. డర్టీ పాలిటిక్స్ చేస్తావు నువ్వు. డిఎస్సిని అడ్డం పెట్టుకొని డర్టీ పాలిటిక్స్ చేస్తూ స్వామిని అడ్డం పెట్టుకొని మళ్ళీ వాళ్ళు మాట్లాడినారు, వీళ్ళు మాట్లాడినారు. ఎవరు మాట్లాడినా తప్పే. వెంకటేశ్వర స్వామి పాటల్ని కానీ గేయాల్ని కానీ ఎవరున్నా అవహేళన చేస్తే ఎవరు చేసినా తప్పేం చెప్తున్నావు. నీ బుద్ధి ఎక్కడ పోయింది అని అడుగుతున్నా. ఇప్పుడే ఒక వీడియో చూసాను నేను ఏం చేతులు కొట్టలేదు అంటున్నాడు. వేరే వాళ్ళు కొట్టద్దని చెప్పేదానికి ఏమయ్యా నీకు? పాడేటప్పుడు పాడొద్దని చెప్పేది ఎందుకు? నీ విద్యా సంస్థల్లో పనిచేసే వ్యక్తులే దీని వెనకాల ఉన్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఖచ్చితంగా పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత వీళ్ళందరి మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్కి వస్తున్నాం. వీళ్ళందరి మీద ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. క్షమాపణ నిన్న నువ్వు టీవీల ముందు ఏది నీ వైసీపీ బ్యానర్ ముందు కాదు కావాల్సింది నాకు. సమాజం ముందు స్వామివారి అలిపిరి దగ్గరకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి చంద్రశేఖర్ గారు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఏదన్నాడు, ఎవరన్నా మనసులు బాధపడి ఉంటే, ఎస్ బాధపడినాయి. ఇక్కడున్న వాళ్ళ మనసులతో పాటు కోట్లాది మంది గోవింద భక్తుల మనసులు బాధపడ్డాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే అలిపిరి పాదాల దగ్గరికి వచ్చి స్వామివారి పాదాలు అక్కడ ఉంది, పాదాల మడుపు అక్కడ దండం పెట్టుకొని వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పు. అంతవరకు నేను వదిలే ప్రసక్తే లేదు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. స్వామిని అడ్డం పెట్టుకొని, దేవుడిని అడ్డం పెట్టుకొని హిందూ మత విశ్వాసాల్ని కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా డ్రామాలు ఆడతారు మీరు. వీధి నాటకాలు మీరు ఇలా ఆడినారనే ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం కారణంగా మీ నాయకుడికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. మిత్రులారా, గతంలో వెంకటేశ్వర స్వామి దగ్గర చేయకుండా తప్పుడు పనులన్నీ చేశారు వీళ్ళు. 2019 నుంచి 2024 వరకు స్వామివారి దగ్గర చేయకుండా తప్పులన్నీ చేసి, అందుకనే ప్రజల ఆగ్రహంతో పాటు స్వామి ఆగ్రహం కారణంగా ఫ్యాన్ రెక్కలు ఇంచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారు. మళ్ళీ ఈరోజు డిఎస్సి మాట్లాడతారు. పేపర్ లీకా? లోకేష్ బాబు రాజీనామా చేయాలా? అసలు డిఎస్సిలో పేపర్ ఉంటుందయ్యా? డిఎస్సిలో సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రకారం పరీక్ష నిర్వహిస్తారు. అక్కడ ఎవరికి ఇప్పుడు మనందరూ ఉంటే నాకు వచ్చిన క్వశ్చన్ ఈయనకి రాదు, ఈయనకు వచ్చింది ఆయనకి రాదు, ఉండే వాళ్ళకి అందరికీ రాదు. అది తెలుసుకోకుండా ఏదో ఒకటి అలజడి సృష్టించాలి.